మహాకుంభమేళా 2025 భూమి మీద మనుషులు హాజరయ్యే అతిపెద్ద ఉత్సవమని యూపీ గవర్నమెంట్ చెప్తోంది. 2019లో జరిగిన అర్ధకుంభమేళాకి 20 కోట్ల మంది ప్రజలు హాజరయ్యారు. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాకి దాదాపు 40 కోట్ల మంది ప్రజలు వస్తారని యూపీ గవర్నమెంట్ అంచనా వేస్తుంది. ఈ కుంభమేళాతో 2 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని, ఇది ఇండియన్ జీడీపీని 1% పెంచుతుంది అని అంచనా వేస్తున్నారు. అయితే ఈ కుంభమేళాకి ఇండియన్స్ మాత్రమే కాదు, ఫారినర్స్ కూడా వస్తారు. అంతేకాదు, మనకు ఎప్పుడూ ఎక్కువగా కనిపించని అఘోరాలు కూడా ఈ కుంభమేళాలో కనిపిస్తారు. అసలు ఈ కుంభమేళాని ఎందుకు జరుపుకుంటారు? కుంభమేళా కేవలం 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుపుకుంటారా? కుంభమేళాని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్ ఇంకా ఉజ్జయినిలోనే ఎందుకు చేస్తారు? 144 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ కుంభమేళా ఎందుకు అంత స్పెషల్? ఆదిశంకరాచార్యులకు కుంభమేళాకు సంబంధం ఏంటి? ఫైనల్ గా యూపీ గవర్నమెంట్ 2 లక్షల కోట్లు జనరేట్ చేసే ఈ ఉత్సవానికి 10,000 ఎకరాల్లో చేస్తున్న ఏర్పాట్లు ఏంటి? ఇంకా ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, వై డు వి సెలబ్రేట్ కుంభమేళా? కుంభమేళా గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే దేవదానవుల యుద్ధం నాటి కాలానికి వెళ్ళాలి. ఒకరోజు దూర్వాసు మహర్షి విష్ణు దర్శనానికి వెళ్తాడు. మహర్షి రాకకు సంతోషించిన విష్ణువు ఆయనకి ఒక పూలమాలని ఇస్తాడు. విష్ణువు ఇచ్చిన మాలకి సంతోషించి దూర్వాసు మహర్షి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంకోవైపు ఇంద్రుడు ఎప్పుడూ లేని విధంగా ఒక్కడే రాక్షసుని సంహరించి విజయం వల్ల వచ్చిన గర్వంతో ఐరావతం మీద వెళ్తూ ఉంటాడు. ఇంద్రుణ్ణి చూసిన దూర్వాసు మహర్షి దేవతలకు అధిపతి అని అతనికి విష్ణువు ఇచ్చిన మాలను ఇస్తాడు. ఇంద్రుడు ఆ మాలని ఐరావతం మీద పెడతాడు. మంచి వాసన వచ్చే పూలతో చేసిన మాల కావడం వల్ల ఆ మాల చుట్టూ తుమ్మెదలు ఉన్నాయి. అవి ఐరావతాన్ని ఇబ్బంది పెట్టడంతో ఆ ఏనుగు మాలను నేలకు విసిరి కొట్టి కాలుతో తొక్కుతుంది. ఈశ్వర నిర్మాల్యం పట్ల తన పట్ల అగౌరవం జరిగినందుకు దూర్వాసు మహర్షి ఆగ్రహించి ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి కమ్మని శపిస్తాడు. తరువాత జరిగిన యుద్ధాల్లో రాక్షసులు గెలిచి అన్ని లోకాలని స్వంతం చేసుకుంటారు, స్వర్గాన్ని ఆక్రమిస్తారు. ఇంద్రుడు మిగతా దేవతలతో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. ఎప్పుడైతే ఇంద్రుడు తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త పడతాడో వెంటనే విష్ణువు పాలసముద్రం గురించి, అమృతం గురించి చెప్తాడు. పాలసముద్రం చివరన అమృతం ఉందని, అది మాత్రమే దేవతలకు శక్తిని, అమరత్వాన్ని ఇస్తుందని చెప్తాడు. అమృతాన్ని సాధించడానికి సాగర మదనం చెయ్యాలి అని, అందుకు దేవతలు మాత్రమే సరిపోరు అని, రాక్షసుల సహాయం కూడా కావాలని చెప్తాడు. దేవతలు, రాక్షసులు కలిసి సాగర మదనంలో వచ్చిన వాటన్నిటిని అమృతంతో సహా సమానంగా పంచుకోవాలి అని డీల్ చేసుకుంటారు. సముద్రాన్ని చిలకడానికి మందర పర్వతాన్ని కవ్వంగాను, దేవనాగు అయిన వాసుకిని తాడుగాను వాడతారు. మొదట దేవతలు వాసుకి తలవైపు ఉన్నా, రాక్షసులు పాము తోకవైపు ఉండము అని తలవైపు ఉంటారు. సాగర మదనం జరుగుతూ ఉండగా వాసుకి నుండి వచ్చే విషానికి ఎంతో మంది రాక్షసులు చనిపోతారు. సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందర పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మ అవతారంలో వచ్చి మందర పర్వతాన్ని తన కవచం మీద బ్యాలెన్స్ చేస్తాడు. అయితే ముందుగా పాలసముద్రం నుండి హాలాహలం వస్తుంది. ఇది వేగంగా వ్యాపిస్తూ తన దారిలో ఉన్న వాటన్నిటినీ కాలుస్తూ వెళ్తుంది. ఇది యూనివర్స్కే ప్రమాదం. దేవతలందరూ శివుణ్ణి కాపాడమని వేడుకుంటారు. శివుడు ఆ హాలాహలాన్ని మొత్తం తాగి తన కంఠంలో దాస్తాడు. తెల్లగా స్ఫటికంలా ఉన్న శివుడి ఒంటిపై ఆ హాలాహలం ఒక చిన్న మచ్చగా మారుతుంది. అందుకే శివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు. నీలకంఠుడు అనే పేరుతో పిలిస్తే శివుడు తాను చేసిన లీలలను తలుచుకుంటున్నారు అని వాళ్ళ వైపు ఒకసారి చూస్తాడు అని నమ్ముతారు. సరే, మళ్ళీ సాగర మదనానికి వద్దాం. తరువాత సముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువుని భర్తగా స్వీకరిస్తుంది. తర్వాత వచ్చిన కౌస్తుభమణిని విష్ణువు తీసుకుంటాడు. కామధేనువు, ఉచ్చైశ్రవ వసు అనే 7 తలల తెల్ల గుర్రాన్ని, పారిజాతం అనే చెట్టుని దేవతలు తీసుకుంటే, వరుణి గాడెస్ ఆఫ్ వైన్ ని రాక్షసులు తీసుకుంటారు. చివరన ధన్వంతరి గాడ్ ఆఫ్ ఆయుర్వేద ఒక కుంభం అంటే కుండలో అమృతంతో సముద్రం నుండి వస్తాడు. అమృతం రాగానే దాన్ని సొంతం చేసుకోవడానికి దేవతలకు, దానవులకు మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం మొత్తం 12 రోజులు జరిగింది. అయితే ఈ యుద్ధం జరుగుతుండగా కుంభం నుండి అమృతం భూమి మీద 4 చోట్ల పడుతుంది. అవే ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్. అమృతం పడడం వల్ల ఇక్కడి నదులు డివైన్ గా మారాయి అని, ఇందులో నదీ స్నానం చేస్తే తెలియక చేసిన తప్పులు తొలగిపోతాయి అని, ఆరోగ్యం శుభం కలుగుతుంది అని నమ్ముతారు. అప్పుడు మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి రాక్షసులను మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతాడు. దీన్ని గమనించిన ఒక రాక్షసుడు దేవతల రూపంలోకి మారి అమృతాన్ని తాగుతాడు. దాన్ని చూసిన చంద్రుడు బృహస్పతి విష్ణువుతో చెప్తే ఆ రాక్షసుడి తలను విష్ణువు తన చక్రంతో కట్ చేస్తాడు. కానీ అప్పటికే అమృతం లోపలికి వెళ్లడంతో ఆ తల, బాడీ అమరత్వాన్ని పొందుతాయి. వాళ్ళే రాహుకేతువులు.
అయితే ఇంతకుముందు చెప్పాను కదా! ఈ యుద్ధం మొత్తం 12 రోజులు జరిగిందని. దేవతా లోకంలో ఒక్కరోజు భూమి మీద ఒక సంవత్సరంతో సమానం. అంటే ఈ యుద్ధం జరుగుతుండగా భూమి మీద 12 సంవత్సరాలు గడిచిపోయాయి. అందుకే 12 సంవత్సరాలకొకసారి ఈ యుద్ధాన్ని, దేవతల విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ 4 చోట్ల కుంభమేళా జరుపుతారు. ఆదిశంకరాచార్యుల కన్నా ముందు నుండే ప్రజలు మాఘమాసంలో నదీ స్నానాలు చేస్తుండేవారు. కుంభమేళా జరుపుతుండేవారు. అయితే ఆదిశంకరాచార్యులు ఈ కుంభమేళాని ప్రచారం చేసి పెద్ద ఎత్తున కుంభమేళా జరగడానికి, అన్ని ధర్మాల వాళ్ళు, అన్ని సిద్ధాంతాలను పాటించే వాళ్ళు ఒక్కచోట కలుసుకొని వాళ్ళ ఫిలాసఫీని చర్చించడానికి, అద్వైత్వాన్ని ప్రమోట్ చేయడానికి కృషి చేశారు. శంకరాచార్యుల వారే ఈ కుంభమేళాని స్టార్ట్ చేశారు అనడానికి ఆధారాలు లేవు, కానీ ఇప్పుడు ఈ కుంభమేళా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే అందుకు కారణం శంకరాచార్యులే. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కుంభమేళా. ఈ కుంభమేళా 4 రకాలుగా ఉంటుంది. మాఘమేళా, కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా. ఫస్ట్ వన్ మాఘమేళా. దీన్ని ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో జరుపుతారు. రెండోది కుంభమేళా. దీన్ని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్లో ఏదో ఒక ప్లేస్లో జరుపుతారు. జూపిటర్ అంటే గురుగ్రహం, సూర్యుడు ఇంకా చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో అన్న దాన్ని బట్టి ఈ కుంభమేళా ఎక్కడ జరగాలో నిర్ణయించబడుతుంది. జూపిటర్ కుంభరాశిలో, సన్ మేషరాశిలో ఉంటే హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. ఇక్కడ గంగా నది ప్రవహిస్తుంది. ఇక్కడ నదీ స్నానం చేయడం వల్ల మోక్షం వస్తుంది అని, స్పిరిచువల్ జ్ఞానం కలుగుతుంది అని నమ్ముతారు. జూపిటర్ వృషభ రాశిలో లేదా వృశ్చిక రాశిలో ఉండి సన్ అండ్ మూన్ మేషరాశిలో ఉంటే ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయి. ఇక్కడ నదీ స్నానం చేయడం వల్ల శరీరం, మనసు, ఆత్మ ప్యూర్ అవుతాయి అని, తెలియక చేసిన తప్పులు పోతాయి అని నమ్ముతారు. జూపిటర్ సింహరాశిలో, సన్ మేషరాశిలో ఉంటే ఉజ్జయినిలో కుంభమేళాని జరుపుతారు. ఇక్కడ పవిత్రమైన క్షిప్రా నది ప్రవహిస్తుంది. ఇక్కడ నదీ స్నానం చేయడం వల్ల అజ్ఞానం ఇంకా మాయ తొలగిపోతాయి అని నమ్ముతారు. జూపిటర్ అండ్ సన్ రెండు సింహరాశిలో ఉంటే నాసిక్లో కుంభమేళా జరుగుతుంది. ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడ నదీ స్నానం చేయడం వల్ల గత జన్మల్లో చేసిన పాపాలు పోతాయి అని నమ్ముతారు. నెక్స్ట్, అర్ధ కుంభమేళా. దీన్ని ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి లేదా 2 పూర్ణ కుంభమేళాలకు మధ్యలో చేస్తారు. ఇది హరిద్వార్ ఇంకా ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. జూపిటర్ సింహరాశిలో, సన్ మేషరాశిలో ఉంటే హరిద్వార్లోను, జూపిటర్ వృశ్చిక రాశిలో, సన్ అండ్ మూన్ రెండు మకర రాశిలో ఉంటే ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. లాస్ట్ టైం అర్ధ కుంభమేళా 2019లో ప్రయాగ్రాజ్లో జరిగింది. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళా కూడా ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. అండ్ ఫైనల్లీ పూర్ణ కుంభమేళా. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఉత్సవమే పూర్ణ కుంభమేళా. పూర్ణ కుంభమేళా కేవలం ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. జూపిటర్ వృశ్చిక రాశిలో, సన్ అండ్ మూన్ మకర రాశిలో, ఇంకా అన్ని గ్రహాలు శుభ స్థానాల్లో ఉన్నప్పుడే ఈ పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ఇలాంటి 12 పూర్ణ కుంభమేళాల తర్వాత వచ్చేదే మహాకుంభమేళా. నెక్స్ట్, హౌ బిగ్ ఇస్ మహాకుంభమేళా? మహాకుంభమేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 డేస్ జరుగుతుంది. 10,000 ఎకరాల్లో జరిగే ఈ మహాకుంభమేళాకి 40 కోట్ల నుండి 55 కోట్ల మంది ప్రజలు వస్తారని యూపీ గవర్నమెంట్ చెప్తోంది. ఈ 45 రోజుల్లో 7 ఇంపార్టెంట్ డేస్లో రోజుకి 1,50,00,000 నుంచి 6 కోట్ల మంది ప్రజలు నదీ స్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కుంభమేళాకి యూపీ గవర్నమెంట్ 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 1,60,000 టెంట్స్, 1,50,000 టాయిలెట్స్, 10,000 సీసీటీవీ కెమెరాలు, 67,000 స్ట్రీట్ లైట్స్, 45,000 సెక్యూరిటీ, 15,000 శానిటరీ వర్కర్స్ని యూపీ గవర్నమెంట్ అరేంజ్ చేసింది. ట్రాన్స్పోర్టేషన్ కోసం 3,000 స్పెషల్ ట్రైన్స్ని రన్ చేస్తున్నారు. 43 టెంపరరీ హాస్పిటల్స్, 400 to 500 డాక్టర్స్, 700 పారామెడికల్ స్టాఫ్, ఇంకా కౌంట్లెస్ అంబులెన్స్ని రన్ చేస్తున్నారు. ఈ మహాకుంభమేళా వల్ల దాదాపు 2 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని, ఇది ఇండియన్ జీడీపీని 1% పెంచుతుంది అని అంచనా వేస్తున్నారు. కుంభమేళా అనేది కేవలం పైన చెప్పిన నెంబర్స్ ఇంకా హ్యూజ్ పీపుల్ గ్యాదరింగ్ మాత్రమే కాదు. ఇది మన కల్చర్ని కాపాడుకోవడానికి ఒక వే. స్పిరిచువల్ ఎనర్జీని, మనలాంటి లక్షలాది మంది భక్తులను ఒక్కచోట కలుసుకోవడానికి ఒక వేదిక. దేశం నలుమూలల నుండి కోట్లాది మంది ప్రజలు ఒక్కచోట చేరి మన కథల్ని, పురాణాల్ని, కల్చర్ని సెలబ్రేట్ చేసి ఈ ధర్మం ముందుకు వెళ్ళడానికి ఉన్న ఒక వారధి ఈ కుంభమేళా.